This conference will now be recorded. From yesterday's class, we discussed about profile toolbar, and in the profile toolbar, predefined structures and circles. All of them are completed, and as of now, we are going to deal with operation toolbars, right? Operation toolbars గురించి discuss చేసాం. సో ఈ టూల్బార్స్ అనేవి రిక్వైర్డ్ పొజిషన్ లోకి మీరు పెట్టుకోవచ్చు అండి. సో likewise you can put in different types of పెట్టుకోవచ్చు. సో where you can set these toolbars means you can set upper part of the uh, below the menu bar కింద పెట్టుకోవచ్చు, or else right side పెట్టుకోవచ్చు, and the bottom of this bar as you wish. It will be మీ ఇష్టం, and then you can see. So first of all, I have to draw a profile that is if I go to the corners and these things. So first of all, we have to draw something that is a rectangle. So rectangle this one. So for this rectangle, I have to go for I have to draw the I have to eliminate these sharp corners. Sharp corners and then eliminate చేయాలనుకుంటున్నాను. Why? Because we are using this corners instead of the short corners. Short corners కాకుండా ఫిల్లెట్ కానీ ఆర్ ఆల్సో చాంఫర్స్ కానీ మనం ఎందుకు యూస్ చేసాం? డస్ ఎనీవన్ నోస్ అబౌట్ దట్? వై? బికాస్ వీఆర్ యూజింగ్ దిస్ షార్ట్ కార్నర్ చాంఫర్ ఫిల్లెట్స్. చాంఫర్ కానీ ఫిల్లెట్ కానీ ఎందుకు యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్ కార్నర్స్? I just asked a question. If you know that, try to answer it. Okay, because some of the reasons are there. Mainly ఏంటి అంటే, if you have a short corner ఉంటే మనకి ఏమవుతుందంటే here the stress concentration. So everything, if a load is acted on this body, so everything that is in the stress concentration అనేది ఎక్కడ అప్లై అవుతుందండి? షార్ట్ కార్నర్స్ లో మనకి ఎక్కువ లోడ్ అనేది అంటే అప్లై అవుతుంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఫెయిలింగ్ ద ఆబ్జెక్ట్ అనేది ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో for that purpose only we are using the chamfer fillet కానీ చాంఫర్స్ కానీ యూస్ చేస్తే ఏమవుతుందంటే దిస్ స్ట్రెస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది రౌండ్ కార్నర్స్. ఒకే ఎడ్జ్ లోనే ఒక పాయింట్ లోకి మనకి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ప్రిపేర్ అవ్వదు. సో and then another one is if you have a short corner in machining purpose లో మనకి షార్ట్ కార్నర్స్ ఉన్నాయనుకోండి. సో if something is some tons of tons of ఒక ఐరన్ బ్లాక్ అని రెక్టాంగిల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎక్కడో ఇన్సర్ట్ చేయాలి. సో అసెంబ్లీలో ఇన్సర్ట్ చేయాలి. సో ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద షార్ట్ కార్నర్, ఇఫ్ ద ఛాన్స్ ఆఫ్ స్లిప్పర్ గా ఉంటే మనకేమవుతుంది, బాడీ వచ్చేసి కాళ్ళ మీద పడటము, ఎనీథింగ్ డ్యామేజ్ విల్ బి హ్యాపెన్, రైట్? షార్ట్ కార్నర్స్ వల్ల ఏమవుతుంది, సో ఏదైనా తెగిపోవడం కానీ ఏదైనా జరగడం కానీ షార్ట్ కార్నర్స్ వల్ల అట్లా జరుగుతుంది. సో బిఫోర్ ఫర్ ఆల్సో షార్ట్ కార్నర్స్ అనేవి మనం తీసేస్తాం. ఓకే, అండర్స్టూడ్? సో if some of the load is applied here, ఇక్కడ మనకు లోడ్ అనేది అప్లై అయింది అనుకోండి. సో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఎక్కువ మినిమం పడుతుంది అంటే, సో షార్ట్ కార్నర్స్ దగ్గర మనకి మినిమల్ మాక్సిమం స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. షార్ట్ కార్నర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ. ఇఫ్ షార్ట్ కార్నర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ది రేడియల్ కర్వ్స్, రేడియల్ లో మనకి అంటే ఒక రేడియస్
చాంఫర్ కానీ ఫిల్లెట్స్ కానీ చాంఫర్స్ కానీ మనం ప్రొవైడ్ చేసామనుకోండి ఒక కార్నర్కి. సో ది స్ట్రెస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు every part of the body. So బాడీకి పార్ట్స్ అనేవి కూడా ఆపోజిట్ రియాక్షన్ ప్రాసెస్ అని యాక్ట్ అవుతాయి. సో లెస్ ఛాన్స్ ఆఫ్ డ్యామేజింగ్ ద బాడీ అనేది లెస్ ఛాన్స్ బ్రోకేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో లైక్ వైజ్ వీ హ్యావ్ టు క్రియేట్ ద చాంఫర్స్ అండ్ ఇన్ దిస్ చాంఫర్ యూ కెన్ సీ స్కెచ్ అనమాట. సో ఎనీథింగ్ ఈజ్ మిస్డ్. సో నాకు ఇక్కడ స్కెచ్ టూల్ అనేది మిస్ అయిపోయింది. సో ఐ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద స్కెచ్ టూల్ బై యూజింగ్ టూల్స్ హియర్. టూల్స్లోకి వెళ్ళేసి మనం ఆల్రెడీ మీకు అది డిస్కస్ చేశాను. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై యూజింగ్ క్లిక్ ఆన్ దిస్ డాక్ పొజిషన్లోకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి అరేంజ్ అవుతాయి. సో వీటిల్లో స్కెచ్ టూల్ అనేది క్లిక్ చేయగానే మనకి స్కెచ్ టూల్ కూడా అవైలబుల్ వస్తుంది. ఓకే, దిస్ పొజిషన్, ఈ పొజిషన్ నేను తీసుకొని ఇస్తాను. సో ఇక్కడికి తీసుకొని వచ్చేసాను. సో when I'm using these corners, దీని ఆపరేషన్ టూల్బార్ అంటారు. సో in this operation toolbar there is a corner here, that is so in this corner also there are multiple మనకి మళ్ళీ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నర్స్ ఉంటాయి. సో in these type of corners there is a trim all elements is there. సో డిఫాల్ట్ గా trim all elements అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో how it will be used, see when I selected this first element and the second element click చేయగానే నాకు ఏమవుతుంది, సో there is eliminating of these two things, ఈ two things ని ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో లైక్ వైజ్ the corner is useful, and you can see here first trim first element. If I am going to select these as the first element కింద దీన్ని సెలెక్ట్ చేశాను, and if I am going to make this body to be second element, this line to be second element కింద దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. So see how the chamfer will be created, corner will be created. సో ఇది చూడండి. సో యూ కెన్ మేక్ ది వాల్యూ, ఇక్కడ మనం వాల్యూ ఇవ్వచ్చు. బట్ యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ డిఫరెన్స్ చూసారా? సో వెన్ ఐ చూస్ ఆల్ ట్రిమ్ ఎలిమెంట్ తీసుకుంటే నాకేమైంది, సో దీనికి ఉన్న కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ట్రిమ్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే సెలెక్ట్ చేసానో అది ఒక్కటి డిలీట్ అయిపోయి సెకండ్ ఎలిమెంట్ మాత్రం అది అలాగే ఉంచేసింది. అండ్ యూ కెన్ మేనేజ్ ద రేడియస్ అనేది మనం ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ చేసి మనం ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ చేంజ్ టు 20 రేడియస్ ఇస్తే మనకి 20 రేడియస్తో చేంజ్ అయిపోతుంది. లైక్ వైజ్ యూ కెన్ మేనేజ్, మనం ఎక్కడికి ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ సీ దట్ నేను ఇక్కడే ఇవ్వాలనుకుంటున్నాను, దెన్ సో ఇలాగా మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ హియర్ ఇట్ ఈస్ నో ట్రిమ్ ఎలిమెంట్, నో ట్రిమ్ కార్నర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ టూ టైప్స్ ఆఫ్ కార్నర్స్, ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, there is you can see here when you give the name value here, if you want here also ఇక్కడ మనం డైరెక్ట్ గా రేడియస్ అనేది ఫిల్ చేసేయచ్చు. If I'm going to give radius as 10, then it will be formed without trimming the edges.
ఎడ్జెస్ అనేవి ట్రిమ్ అవ్వకుండానే మనకి ఇక్కడ చాంఫర్ కార్నర్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ పర్ ద డిజైన్, ఇప్పుడు డిజైన్ ప్రకారం ఎలా కావాలి అంటే అలాగా. ఇఫ్ యూ నీడ్ దీస్ థింగ్స్ ఫర్ ద ఫర్దర్ యూజ్ ఆర్ సంథింగ్ ఎల్స్, తర్వాత మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ డిలీట్ బై యూజింగ్ ద క్విక్ ట్రిమ్ ఆప్షన్. క్విక్ ట్రిమ్ ఆప్షన్తో మనం డిలీట్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, likewise you can manage. And here another things are there. That is standard line trim. So if you select this standard line trim and make the moves of these things, మళ్ళీ సెలెక్ట్ చేస్తే యూ కెన్ సీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎలాగైతే నో ట్రిమ్ ఆప్షన్లో ఉందో, సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ దెమ్. బట్ ద డిఫరెన్స్ ఈస్ if you select the standard line trim, so సార్ వాయిస్ వినపట్లేదు సార్, మైక్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. సో హియర్ యూ కెన్ సీ ఇది మనకి స్టాండర్డ్ లైన్ ట్రిమ్. అండ్ if you see here the construction line trim is nothing but if you make these things మళ్ళీ ఇవన్నీ డిలీట్ చేసాను చూడండి. If you selected the construction line trim open this, then you have to clearly select the first element and second element first element clear చేస్తే దెన్ యూ కెన్ సీ హియర్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ లైన్ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దెన్ యూ కెన్ గో విత్ దిస్. సో వీటిని డిలీట్ చేసేస్తాను. దీన్ని కూడా ట్రిమ్ చేస్తాం. See here, if I'm going to sketch analysis లోకి వెళ్ళేసి ఇక్కడ క్లోజ్డ్ ప్రొఫైల్ చూపిస్తుంది. అండ్ దెన్ యూ కెన్ see here, ఇక్కడ మనకి అండర్ కన్స్ట్రెంట్ చూపిస్తుంది. బట్ if I'm trying to give this value, ఈ వాల్యూని నేను కన్స్ట్రెంట్ చేసేస్తాను, మొత్తం కన్స్ట్రెంట్ చేసేస్తాను. ఒకసారి చూద్దాం ఎలాగా కనిపిస్తుంది మీకు. సో వాల్యూ వచ్చేసాను అగైన్ దిస్ వాల్యూ. టాప్ దానికి బాటమ్ దానికి అండ్ this value to this value also I am given the values వచ్చేసాను. then I am going to make a sketch analysis లోకి వెళ్ళేసి
here it is a profile is a closed profile, and you can see here the diagnostics వెళ్తే ప్రతిదీ కూడా ఐసో కన్స్ట్రక్ట్ అయిపోయింది. And there you can see here if you see here the point is there, పాయింట్ అనేది ప్రిపేర్ అయింది కదా, పాయింట్ అనేది ఉంది. సో ఇఫ్ యూ డోంట్ నీడ్ దీస్ పాయింట్, ఈ పాయింట్ కనుక నీకు అవసరం లేదు అనుకుంటే, ఆ పాయింట్ కూడా నాకు అవసరం లేదు అనుకుంటే, యూ కెన్ గో విత్ ద ట్రిమ్ ఆల్ ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. బట్ యాజ్ పర్ ద రిఫరెన్స్ నీకు కావాలి, ఇది కన్స్ట్రక్షన్ లైన్ కూడా కావాలి అనుకుంటే, యూ కెన్ మేక్ ది కన్స్ట్రక్షన్ లైన్ టు బి ఓపెన్. కన్స్ట్రక్షన్ లైన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, and you can see here it is a construction line, no trim element. So if I'm going to select these lines, two lines, and I'll give the radius, then you can see here సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే నో ట్రిమ్ ఎలిమెంట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇఫ్ యూ సీ స్కెచ్ అనాలిసిస్ లో చూసి మీకు అర్థమవుతుంది. సో దెన్ డయాగ్నోస్టిక్స్, సో ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ట్రిమ్ అయిపోయింది. బట్ యాజ్ పర్ ద వ్యూ మీకు ఇక్కడ చూపిస్తుంది కానీ కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ట్రిమ్ అయిపోయినాయి. అండ్ హియర్ యూ కెన్ సీ ఇక్కడ మనకు చూస్తే ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ట్రిమ్ అవ్వలేదు. సో కన్స్ట్రక్షన్ లైన్ కింద కన్వర్ట్ అయ్యింది అంతే, బట్ ట్రిమ్ అవ్వలేదు అన్నమాట. లైక్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ నో ట్రిమ్ ఆప్షన్లో మనకి ఎలాగైతే ట్రిమ్ అవ్వలేదో, సో అక్కడ కూడా ఇలాగా కన్స్ట్రక్షన్ లైన్ నో ట్రిమ్ ఎలిమెంట్లో కూడా ట్రిమ్ అవ్వలేదు. ఇక్కడ ట్రిమ్ అవ్వకుండా ఏం జరిగిందంటే కన్స్ట్రక్షన్ లైన్ కింద కన్వర్ట్ అయిపోయింది, బట్ ట్రిమ్ అయితే అవ్వలేదు. ఓకే, బట్ హియర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి ట్రిమ్ అయిపోయింది. ఓకే, మీకు తీసేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారా మీరు, క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా. సో యు సీ హియర్, సో కన్స్ట్రక్షన్ లైన్స్ అనేవి మీకు అలాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది కూడా డైలీ అండ్ హియర్ ద అనదర్ ఆప్షన్ ఇస్ ద చాంఫర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ద చాంఫర్స్ ఆల్సో. సో చాంఫర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కార్నర్ ఎలాగైతే ఉంటుందో, కార్నర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయో, సో లైక్ వైజ్ యూ హ్యావ్ ద ఆల్ ట్రిమ్ ఆప్షన్, ఆల్ ట్రిమ్ ఎలిమెంట్ ఉంటుంది. దెన్ యూ కెన్ మేక్ ద ఫస్ట్ ట్రిమ్ ఎలిమెంట్, బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద దిస్ రేడియస్. సో కార్నర్ కి చాంఫర్ కి డిఫరెన్స్ ఉంది కదండి. సో చాంఫర్ విల్ బి లైక్, వాట్ ఈస్ ద చాంఫర్ యాంగిల్ ఎంత పెట్టుకోవచ్చు అండి మనం, చాంఫర్ యాంగిల్ ఎంత పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ నో దట్. వాయిస్ వినిపించట్లేదా? మళ్ళీ వినిపిస్తుందా వాయిస్ నాకు? వినిపిస్తుంది సార్. అచ్చా, చాంఫర్ వాల్యూ ఎంత ఉంటుందండి చెప్పండి. చాంఫర్ వాల్యూ, వాట్ ఈస్ ద చాంఫర్ వాల్యూ? చాంఫర్ కి ఒక యాంగిల్ పెట్టుకోవచ్చు కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ చాంఫర్ వాల్యూ ఎంత ఉండొచ్చు? 45 degrees. ఓన్లీ 45 degrees ఈజ్ 30 degrees పెట్టుకోకూడదు నేను? పెట్టుకోవచ్చు. రైట్, 35 degrees అయినా 30 degrees అయినా పెట్టుకోవచ్చు, 60 degrees అయినా పెట్టుకోవచ్చు. యాజ్ పర్ మై విషన్, నాకు ఎలా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చు. రైట్, సో మళ్ళీ నేను డ్రా చేయకుండా నేను మళ్ళీ అండో చేశాను. అండోకి నేను షార్ట్ కట్ చెప్పాను కండి. అండోకి షార్ట్ కట్ ఏంటంటే
What is the shortcut of undo? U enter plus Z, sir. Control plus? Z. U enter కూడా Yeah, option right. వస్తుంది సార్. కంట్రోల్ Z అయినా బ్యాక్ వస్తుంది సార్. కంట్రోల్ Z. Yeah, that is the undo option. Undo option ki అదే right. కంట్రోల్ Z సార్. Yeah. So if you see here, undo చేశాను నేను, ఆపరేషన్స్ అన్ని undo చేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకొచ్చాను. Then you have the there you have the chamfer here. Chamfer లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో నోట్ రిమెంబర్, ఆల్ ఎలిమెంట్ లో all element. So if you select these two elements and you can make the angle అనేది మనం 45 degrees కావాలా, ఎంత కావాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసి ఇవ్వచ్చు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ 30 వాల్యూ ఇచ్చి ట్యాప్ కొట్టాను. దేర్ యూ కెన్ సీ యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి 30. లెంత్ అనేది ఎంత కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. వాట్ విల్ బి ద లెంత్ హియర్? లెంత్ అనేది మనకి ఎలాగ కన్సిడర్ అవుతుంది? ఇఫ్ యూ సీ సబ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఫామ్ అయినాయి. ఇఫ్ యూ సీ హియర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెంత్, if you see here the angle and the hypotenuse. Hypotenuse means what is the hypotenuse here? So hypotenuse is nothing but the length. What is the length? So the white color line ఉంది కదండి, సో ఆరెంజ్ కలర్ లైన్స్ కాకుండా వైట్ కలర్ లైన్ ఉంది కదా, that is a hypotenuse, right? Hypotenuse అంటే ఏంటి? Opposite side. So that is the angle between the first element and the second element. First element కి second element కి ఏదైతే యాంగిల్ ఉంటుందో ఆ రెండింటి యాంగిల్స్ కి అపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి, మనకి హైపోటెన్యూస్ అవుతుంది, రైట్? హైపోటెన్యూస్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద యాంగిల్ అండ్ ద హైపోటెన్యూస్ యొక్క లెంత్ ఎంత కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ యాంగిల్ టు బి 30 degrees, 30 mm కావాలి అనుకుంటే యూ కెన్ మేక్ 30 mm వాల్యూ. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ బై దీస్ vertical axis కి మనకి ఎక్కడ నుండి ఇక్కడ దాకా ఫామ్ అయింది 30 degrees యాంగిల్ లో ఫామ్ అయింది విత్ ది హైపోటెన్యూస్ ఆఫ్ 30 mm, రైట్? 30 mm తో మనకి హైపోటెన్యూస్ అనేది ఫామ్ అయింది. లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ చాంఫర్, దీన్ని నేను ఇలాగ ఫామ్ చేయాలి విత్ దిస్ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ లెంత్ ఎంత కావాలి అనేది మనం ఇవ్వచ్చాము. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇదొక 5 mm అండ్ సెకండ్ ఎలిమెంట్ విల్ బి 10 mm. ఇచ్చాను అనుకోండి, ద లైన్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ లైక్ దిస్. ఓకే, బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ what is the first element అందులో and the ఫస్ట్ second లైన్ element. అనేది ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు కదా. పైదైనా పెట్టుకోవచ్చు మీరు. చూడండి, నేను ఫస్ట్ ఏదైనా ఎలిమెంట్ ఫస్ట్ అనేది ఇప్పుడు నేను ఫస్ట్ అది ఎలిమెంట్ సెట్ చేసి ఏది ఇది ఫస్ట్ క్లిక్ సెట్ చేశాను, చేస్తే దాన్ని ఫస్ట్ లైన్ అనుకోవచ్చా? అంతే. ఏది సెలెక్ట్ ఓకే చేస్తే సార్. దాన్ని ఫస్ట్ లైన్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఓకే and సార్. if I'm going to select these as a second element, and if you here see this first and second element, right? Second first element ఇవి నేమ్స్ ఇచ్చేస్తే మీకు అక్కడ వచ్చేస్తుంది ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అని. అండ్ దెర్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఈస్ యాంగిల్ అండ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ లెంత్ ఏది ఫస్ట్ యాంగిల్ తీసుకుంటే మనం ఇది కదండి. సో యాజ్ ఇట్ ఈస్ మనం డిఫాల్ట్ గా మనకు వచ్చేది ఇదే. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సో యాంగిల్ is going to be 30 యాంగిల్ 10 mm ఇచ్చాను. సో if I click OK here, then you can see here from the first element లో మనకి ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అయింది 10 mm and the angle is going to be 30, right? 30 mm తో యాంగిల్ అనేది కట్ అయింది. If you see here the point is formed here. సో పాయింట్ అనేది ఆల్రెడీ ఉన్న పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది.
there you can see select the point. So your ఈ పాయింట్ అనేది అండర్ కన్స్ట్రైన్ లో ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ యూజ్ ఇక్కడ చూస్తే మీకు పాయింట్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, బట్ హియర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద పాయింట్, రైట్? పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్ అండ్ హైపోటెన్యూస్ అండ్ యాంగిల్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ మనం రిఫరెన్స్ టు ది ఫస్ట్ లెంత్ ఏదైతే ఉందో, ఫస్ట్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం కమాండ్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ నీడెడ్ టు బి పాయింట్ అనేది మనకి ఇక్కడ కావాలి. బట్ వేరాజ్ యూ కెన్ సీ హియర్ మనకి ఏం కావాలంటే ఇక్కడ యాంగిల్ అండ్ హైపోటెన్యూస్ కావాలి. సో బికాస్ ఆఫ్ దట్ హియర్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద వాల్యూ పాయింట్. హియర్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వీఆర్ బేస్డ్ ఆన్ దిస్ లెంత్ వాల్యూని బేస్ చేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఫార్మ్ లైక్ దిస్, రైట్? అండ్ ఇఫ్ యూ సీ హియర్ ద అనదర్ థింగ్ దట్ ఈస్ మనకు ఇంకోటి ఏంటంటే, సో ఫస్ట్ ట్రిమ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దీస్ as this point, this line as a first element, సో దీన్ని నేను ఫస్ట్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాను. So see here, I'm selecting this first element, and here I'm selecting this line as the first element, and it is giving as the second element. And there itself you can make the by using these three things, so you can make the values, or else direct గా మీరు వాల్యూ ఇచ్చేసి మీరు తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ హియర్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ద ట్రిమ్, రైట్? సెకండ్ ఎలిమెంట్ అనేది మనకి ట్రిమ్ అవ్వలేదు, నో ట్రిమ్ ఎలిమెంట్ కింద కన్సిడర్, రైట్? లైక్ వైజ్ యూ కెన్ మేనేజ్ ది వాల్యూస్ హియర్. వాల్యూస్ అనేది మనం ఇవ్వచ్చు. అండ్ ద వాల్యూ, ద యాంగిల్ ఆల్సో యూ కెన్ edit here. Edit by using double clicking on this value. You can make you can enable to open the dialog box here. Dialog box అనేది open అవుతుంది. There you can change the value here. Value అనేది మనం ఇవ్వచ్చు. If I am going to make the value to be 50 ఇచ్చేసి నేను క్లిక్ ఓకే కొట్టేస్తాను అనుకోండి, the change they automatically it will change the values, right? And you can manage here also the length కూడా మనం మేనేజ్ చేయొచ్చు. If I'm giving the value to be 12 mm, so it will be changed, right? It is according to this. If you give the value, మనం ఈ వాల్యూస్ మళ్ళీ ఇచ్చేసాం అనుకోండి. సో లైక్ వైజ్ యూ కెన్ సీ, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ నేనేం చేంజెస్ మళ్ళీ చేంజ్ చేయలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రైన్ దిస్ బాడీ. కన్స్ట్రైన్ చేస్తున్నాను, సో ఫుల్లీ కన్స్ట్రైన్ చేసేస్తున్నాను. Here itself, I'm going to constrain this product, and the చివరి లైన్ కూడా మనం కన్స్ట్రైన్ చేస్తే ఓకే. And then here I'm going to change this value, which so ఇక్కడ చేంజ్ చేసేస్తాను. You can see the changes in the diagram లో చేంజెస్ అనేవి కనబడుతున్నాయి కదా. So if I need this point to be in a particular value, so see, మళ్ళీ నేను ఇది నార్మల్ పొజిషన్ అండర్ చేసేసి 11.621 అనేది వాల్యూ ఇచ్చాను. అండ్ దెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్, ఈ పాయింట్ అనేది నాకు పర్టికులర్ పొజిషన్ ఇక్కడ దాకే నాకు కావాలి. సో వెన్ ఐఎమ్ గివింగ్ దిస్ వాల్యూ టు బి దిస్ వాల్యూ, ఈ వాల్యూకి ఇచ్చేసాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్, డిలీట్ చేసాను. దేర్ యూ కెన్ సీ, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ వాల్యూ, ఈ వాల్యూ నేను 12 mm ఇచ్చాను. దేర్ యూ కెన్ సీ, నాకు ఇక్కడ ఇందాక ఎక్కడ చేంజ్ వచ్చింది, సో ఈ పొజిషన్లో చేంజ్ వచ్చింది. బట్ ఇఫ్ యూ సీ హియర్, నాకు వాల్యూ అనేది ఎక్కడ చేంజ్ వచ్చింది, సో లెంత్ ఈజ్
ఇంక్రీజింగ్ బై యూజింగ్ ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ టు బి, ఈ వాల్యూ నేను ఇచ్చేసాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ వాల్యూ. సో 12 mm ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ నాకు. బట్ ఇక్కడ వాల్యూ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఎంత కన్స్టెంట్ కావాలి, ఎంత వాల్యూ అనేది కన్స్టెంట్ లో ఉండాలి అనేది నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. బై యూజింగ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హియర్, ఇక్కడ మనకి చేంజ్ కావాలి అంటే, ఇక్కడ మనకి వాల్యూ లెంత్ అనేది చేంజ్ కావాలి అంటే 12 mm వాల్యూ అండ్ 50 mm తో నాకు కావాలి అంటే it will be not possible, right? Because I'm doing constraint about this line. ఇక్కడ ఒక లైన్ ని, ఇక్కడ ఒక పాయింట్ ని కన్స్ట్రైన్ చేశాను. అండ్ here I'm giving the constraint value to be not to change the value of this line. ఈ లైన్ వాల్యూ అనేది ఎంత హైట్ అయితే ఉందో అది కూడా చేంజ్ చేయొద్దు, అండ్ ఇక్కడ పాయింట్ అనేది కూడా చేంజ్ చేయొద్దు అని ఇచ్చాను. బై అడిషనల్లీ నేను ఏం చేశాను, 11 పాయింట్ ఉన్నదాన్ని నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకా 11 mm ఉన్నదాన్ని 12 mm కింద కన్సిడర్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి చేంజ్ అనేది కన్వర్ట్ అయిందా? కన్వర్ట్ అవ్వలేదు. బట్ దిట్ ఈస్ షోయింగ్ యాజ్ ఇన్ ద వైలెట్ కలర్. వైలెట్ కలర్ లో కనిపిస్తుంది కానీ బట్ చేంజ్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఆల్రెడీ ఓవర్ కన్స్ట్రెయిన్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది ఓవర్ కన్స్ట్రెయిన్. ఓవర్ కన్స్ట్రెయిన్ లోకి వెళ్తే మనకి చేంజ్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి చేంజ్, వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతుంది. బట్ యాజ్ పర్ ద కన్స్ట్రెయిన్ వాల్యూస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్, రైట్? అలాగా చేంజ్ అవ్వదు అనమాట. సో ఇట్ షుడ్ బి ఇన్ ద పొజిషన్ దట్ దేంట్లో ఉండాలి అంటే, సో ఓవర్ కన్స్ట్రెయిన్ లో ఉండకూడదు, ఆల్సో అండర్ కన్స్ట్రెయిన్ లో ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద ఐసో కన్స్ట్రెయిన్ లో మాత్రమే ఉండాలి. ఓకే, and then in the chamfer also we have this no trim element. No trim element already we choose kada. So likewise you can when you are selected these two elements there will be no trim. ఇక్కడ మనకి no trim element అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మనం మాక్సిమం ఈ 3A యూజ్ చేసామండి. సో ఇవి మనం ఎక్కువ యూజ్ చేయము, కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ కానీ no trim ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయము. ఓకే, ఇఫ్ యూ సీ మీకు ఇంకా డిఫరెన్స్ కావాలి అంటే, ఇంకా క్లియర్ డిఫరెన్స్ కావాలి అంటే, ఇఫ్ ఐఎమ్ మేకింగ్ దీస్ టూ లైన్స్ నేను ఇలాగ క్రియేట్ చేసాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వాల్యూ. ఇది క్లిక్ చేశాను. ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తే నాకేమవుతుంది, సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కన్స్ట్రక్షన్ నో ట్రిమ్ లైన్. సో ఈ రెండింటిని ట్రిమ్ చేసేస్తే వేర్ యూ కెన్ సీ సో సేమ్ ఎలాగైతే అవి కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోయినాయి. సో లైక్ వైజ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి కన్స్ట్రక్షన్ లైన్స్, రైట్? సో ఇక్కడ చూసారా మీరు? సో ఇక్కడ మనకి ఏమైంది అంటే, సో ది ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ లైన్స్, ఏదైతే లైన్స్ ఎక్స్టెన్షన్ లో ఉన్నాయో దే ఆర్ ట్రిమ్డ్, బట్ ద కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ ఎక్కడ దాకా వచ్చిన, సో హియర్ ఇట్ సెల్ఫ్ ద పాయింట్ దట్ ఈస్ ఇంటర్సెక్టెడ్. సో ఇంటర్సెక్ట్ అయిన దగ్గర మాత్రమే మనకి ఇక్కడ లైన్స్ అనేవి కన్స్ట్రక్షన్ లైన్స్ కింద వచ్చాయి. యాజ్ యూ సీ దట్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ లైన్ నో ట్రిమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో దాని దగ్గర ఏమవుతుంది అంటే, ఇఫ్ యూ సీ హియర్ మనకి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ సీ హియర్ మనకి ఎక్స్టెన్షన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్స్ట్రక్షన్ లైన్ కింద చూపిస్తుంది. లైక్ వైజ్
chamfer also you can see that. If you gonna see స్టాండర్డ్ లైన్ ట్రిమ్ ఎలిమెంట్, ఇది ఏం చేస్తుంది, సో ఇక్కడ నో ట్రిమ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, సో నో ట్రిమ్ ఎలిమెంట్ లో మనం ఈ రెండింటిని క్లిక్ చేసి వాల్యూ అనేది ఇచ్చామనుకోండి, సో దెర్ ఈజ్ నో ట్రిమ్, ఏది కూడా ట్రిమ్ అవ్వదు. బట్ ఇఫ్ యూ సీ దట్ స్టాండర్డ్ ట్రిమ్ ఎలిమెంట్ లో మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే, సో సో ఎక్స్ట్రా ట్రిమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోయి ఓన్లీ ఫ్రమ్ ద ఇంటర్సెక్షన్ దగ్గర నుండి మనకి ఇవి ట్రిమ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, అరే క్లియర్? మీరు అడుగుతారేమో అనుకున్నాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ అనేసి అడుగుతారేమో అనుకున్నాను, అడగలేదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ అనదర్ థింగ్ ఈస్ దట్ ఈస్ the sub elements is that that is relimitations. Relimitations అనేది ఒక ఆప్షన్, ఒక sub toolbar ఉంది. So in this sub toolbar you have the trim option and you have the breakpoint and the quick trim and the close arc and we have the complement, right? So ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో కార్నర్లో కానీ చాంఫర్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉందా? సో మేక్ ఇట్ ఇన్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. If you have any doubt, just ask me regarding to this corner and chamfer again, corners again. Okay, and according to the profile toolbar lo emana doubt unda? Okay, thank you. And here we have another toolbar, that is a sub toolbar, that is a relimitations lo enti ante trim option. So how it will be used? Trim option ఏదైతే ఉందో, so if I'm engaging this trim option ని మనం యూస్ చేసి if you can enlarge the length of the lines ఏవైతే ఉన్నాయో వాటిని కానీ సర్కిల్స్ కానీ మీరు ఎన్లార్జ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ the decrease of this length అనేది డిక్రీజ్ చేయొచ్చు. How it will be used? So see, if I am selecting this trim option active చేశాను, there I have to select one point దగ్గర ఒక లైన్ లో ఏదో స్పెసిఫిక్ రీజియన్ దగ్గర నేను దీన్ని క్లిక్ చేశాను. దెన్ యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ నుండి ఆప్షన్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ యాజ్ ఎ సీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ the line to be extend సర్టెన్ పొజిషన్, ఏ పొజిషన్ నుండి అయితే నేను క్లిక్ చేశానో ఆ పొజిషన్ నుండి నేను ఈ లెంత్ అనేది నేను ఎక్కడ దాకా అయినా, ఎంత దూరం అయినా సరే నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ డిక్రీజ్ ఫ్రమ్ దిస్ ఆప్షన్, ఇక్కడ నుండి డిక్రీజ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇలాగా నేను సేమ్ పొజిషన్, ఒక పొజిషన్లో నేను క్లిక్ చేశాను కదా, ఆ పొజిషన్ వరకే నాకు కావాలనుకున్నాను అనుకోండి. సో ఐ కెన్ మేనేజ్ బై యూజింగ్ దట్ పొజిషన్. సో అక్కడ పొజిషన్ వరకు నేను ఇచ్చేయచ్చు అనమాట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్ టు బి, సో నాకు ఇటువైపు ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నాను, దేర్ ఐ కెన్ మేక్ ద ఎక్స్టెన్షన్ లైన్ టు బి లైక్ దిస్. మనం ఏ పొజిషన్లో నుండి అయితే డ్రాగ్ చేస్తామో ఆ పొజిషన్ నుండి ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎండ్ టు దట్ పొజిషన్, ఏదైతే పొజిషన్ వరకు ఉంటుందో ఆ పొజిషన్ వరకు మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, there is another thing that is called as first trim all elements, and there is a trim first element, right? First element అనేది trim అయిపోతుంది. So if you see here, first element అనేది trim అయిపోయింది, right? అలాగా క్రియేట్ చేసుకోవచ్చు. Then we have the break point. So here it is in the single line లో ఉంది మనకి.
So if I'm going to select this line, it is showing like a single line, right? A single line గా కనిపిస్తుంది. But if నేను ఇది 2 points కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, there you can use this break point సెలెక్ట్ చేసి స్పెసిఫిక్ లెంత్ దగ్గర నేను ఈ బ్రేకేజ్ కావాలి అనుకుంటున్నాను. దెన్ ఐ కెన్ మేక్ దిస్ పాయింట్ టు బి బ్రేక్. ఇక్కడ నేను బ్రేకేజ్ పాయింట్ అని ఇచ్చి క్లిక్ చేశాను. దేర్ యూ కెన్ సీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ పాయింట్, ఇక్కడ బ్రేకేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో సి నాకు 2 పాయింట్స్ కింద కన్వర్ట్ అయినాయి. సో లైన్ ఈజ్ గోయింగ్ టు బి 2 parts కింద కన్వర్ట్ అయిపోయింది, రైట్? సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ దమ్. అండ్ హియర్ ద క్విక్ ట్రిమ్ ఆప్షన్. క్విక్ ట్రిమ్ ఆప్షన్ ఏంటి అంటే యూ కెన్ డిలీట్ దిస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎనీథింగ్, ఏదైనా డిలీట్ చేయాలి, ఎక్స్ట్రా ట్రిమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, యూ కెన్ మేక్ దిస్ ట్రిమ్ ఆప్షన్ by using this trim option. If you మల్టిపుల్ గా మీరు ట్రిమ్ చేయాలి అనుకుంటున్నారు, క్విక్ ట్రిమ్ ఆప్షన్ మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసేసి యూ కెన్ మేక్ ఎనీథింగ్. సో ఇలాగా డబుల్ క్లిక్ చేసేస్తే మల్టిపుల్ యూజెస్ కోసం మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, likewise you can manage. Okay, and there you can see here close arc ఏదైతే ఉందో, so it will be useful when if you have the arc ఉంది మన దగ్గర. సో ఇక్కడ మనకి ఒక ఆర్క్ ఉంది. సో దెన్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఆర్క్, ఫుల్లీ కంప్లీట్ చేయాలి మనకి ఈ ఆర్క్ అనేది. మళ్ళీ మనకి ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎనదర్ ఆర్క్ హియర్, సో ఇక్కడ ఇంకో ఆర్క్ తీసుకొని దీని నుండి స్పెసిఫిక్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు నేను క్లిక్ చేసి ఇచ్చేసాను అనుకోండి. దెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దీస్ సర్కిల్స్, ఈ 2 సర్కిల్స్ నేను క్లిక్ చేస్తే అదొక సర్కిల్ గాను ఇదొక సర్కిల్ గాను కన్సిడర్ అవుతుంది. బట్ నాకు అలా వద్దు, ఫుల్ ఆర్క్ కావాలి. సో హౌ ఐ కెన్ మేనేజ్ దట్? ఇఫ్ యూ సీ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ హియర్ క్లోజ్ ఆర్క్ అనేది క్లిక్ చేసేస్తే ఏదైతే ఆర్క్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే యూ కెన్ మేనేజ్ టు కంప్లీట్ ద ఆర్క్, రైట్? కంప్లీట్ ఆర్క్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దెన్ హియర్ ఇట్ ఈస్ కాంప్లిమెంట్. ఒక ఇన్కంప్లీట్ సర్కిల్ ని సర్కిల్ చేయడానికి ఒక ఆప్షన్ అది. సర్కిల్ చేయొచ్చు. ఓకే, ఓకే, అర్థమైందా? ఓకే. And again I'm going to make this the arc here. So arc తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది, సో నేను ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను. దేర్ యూ కెన్ సీ ఇక్కడ నేను ఒక పర్టికులర్ ఆర్క్ ఏదైతే డ్రా చేశానో దానికి ఆపోజిట్ లో ఏదైతే ఆర్క్ రిమైనింగ్ ఏదైతే ఇన్కంప్లీట్ సర్కిల్ ఏదైతే ఉందో, సో దట్ సర్కిల్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ బై యూజింగ్ ద కాంపోనెంట్ అనే ఇది యూజ్ చేసి కాంప్లిమెంట్ అనేది ఉంటుంది కదా. సో ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఈ టూల్ని నేను సెలెక్ట్ చేసి దేర్ ఏదైతే రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ నాకు ఏదైతే వద్దు దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నది నాకు కావాలి. దేర్ యూ కెన్ సెలెక్ట్ నేను పర్టికులర్ పొజిషన్ని నేను పర్టికులర్ ఆర్క్ని నేను క్లిక్ చేశాను. దెన్ యూ కెన్ సీ హియర్ ది ఆర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అపోజిట్ డైరెక్షన్. సో కంప్లీట్ సర్కిల్లో మనకి ఏ కార్డ్ అయితే ఉందో ఆ కార్డ్కి ఆపోజిట్గా ఏదైతే డిలీట్ అయిపోయిందో, సో దేర్ యూ కెన్ బ్రింగ్ బ్యాక్ దట్ థింగ్. ఓకే, దాన్ని మనం తీసుకురావచ్చు. లైక్ వైజ్ యూ కెన్ యూజ్ దిస్ కాంపోనెంట్. దిస్ ఈస్ ద రీలిమిటేషన్స్. అండ్ we have another tool that is transformation tools. Transformation tools అనేది ఉంటుంది కదా. సో this will be most useful thing. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను చూడండి. సో హియర్ యూ కెన్ సీ ద సిమెట్రీ. సో మిర్రర్ అండ్ దిస్ ఈస్ ద సిమెట్రీ అండ్ దిస్ ఈస్ ద ట్రాన్స్లేట్ అండ్ దిస్ ఈస్ ద రొటేషన్, దిస్ ఈస్ ద స్కేలింగ్ అండ్ దిస్ విల్ బి ద ఆఫ్సెట్, రైట్? సో వాట్ ఈస్ ద మిర్రర్? సో మిర్రర్ అంటే ఏంటి అంటే, సో
యాజ్ సీ ఇన్ ద మిర్రర్ ఆబ్జెక్ట్ లో మనం చూస్తే ఏమవుతుంది, సో లెఫ్ట్ రైట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది, రైట్. లైక్ వైజ్ in this option also, in this criteria also, if I am going to make this circle, so for example, so see ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో ఈ ఆబ్జెక్ట్ నేను ఇటు సైడ్ తీసుకురావాలి, మిర్రర్ చేయాలి. if I am going to make this object to be mirror, so drag this and select all these things. So ఇది సెలెక్ట్ అయిపోయింది కదా. సో when I am going to mirror this element, ఈ ఎలిమెంట్ ని మిర్రర్ చేస్తే, సో విత్ దీస్ హారిజంటల్ యాక్సిస్ లో నేను మిర్రర్ చేయాలి. దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద హారిజంటల్ యాక్సిస్. సో ఇక్కడ హారిజంటల్ యాక్సిస్ కి నేను క్లిక్ చేయగానే ఏమవుతుంది, సో ఎలాగైతే సో యాస్టీస్ గా వచ్చిందా నాకు, సో యాస్టీస్ గా రాలేదండి. బికాస్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ దిస్ ది 30 degrees యాంగిల్ ఏదైతే ఉందో, సో దట్ విల్ బి చేంజింగ్ విత్ పొజిషన్. సో పొజిషన్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. సో అప్సైడ్ డౌన్ అయిపోయింది కదా. సో లైక్ వైజ్ యూ కెన్ యూజ్ ద మిర్రర్. సో మిర్రర్ అనేది అలా యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ దట్ సిమెట్రీ ఏదైతే ఉందో, సిమెట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ ఎలిమెంట్ అండ్ గివ్ ద సిమెట్రీ వాల్యూ, సిమెట్రీ యూజ్ చేసాం. సార్ సో చెప్పండి సార్ మిర్రర్ అంటే మొత్తం సేమ్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా. అదే సర్కిల్ ఉంది కదా, మిర్రర్ అదే సర్కిల్ పక్కన పెట్టండి. సర్కిల్ అనేది అది మీకు లెఫ్ట్ రైట్ మీకు కనిపిస్తుంది దీంట్లో. ఇప్పుడు కాపీ పేస్ట్ ఎలాగో ఈ మిర్రర్ కూడా సేమే కదా సార్. కాపీ పేస్ట్ అంటే మనం కాపీకి మిర్రర్ తేడా ఏంటంటే, కాపీ అయితే నెంబర్ ఆఫ్ పార్ట్స్ పెట్టుకోవచ్చు, అదే మిర్రర్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి వన్ ప్లేస్ కి అనదర్ ప్లేస్ మూవ్ అవుతుంది. మీకు ఇక్కడ ఏం కనిపించింది మరి మిర్రర్ యూస్ చేశాను, మిర్రర్ కమాండ్ అనేది యూస్ చేశాను. సో ఇది మళ్ళీ నేను క్రియేట్ చేస్తాను. దెన్ ఐ హావ్ గివెన్ దిస్ వాల్యూ టు బి దిస్ టైప్, దిస్ సైడ్ కి ఇచ్చేస్తాను. మరి ఏమైంది, లెఫ్ట్ రైట్ అయింది, రైట్ లెఫ్ట్ అయింది. అది నేను మెన్షన్ చేశాను కదా ఆల్రెడీ మీకు, అదే మెన్షన్ చేశాను కదా. సో లైక్ వైజ్ యూ కెన్ యూజ్ ద మిర్రర్ ఆప్షన్, రైట్. మిర్రర్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇన్ కేటియా, రైట్. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ ద మిర్రర్ ఆల్సో యూ కెన్ సీ, మీరు మిర్రర్ లో చూసుకున్నా కానీ ఏమవుతుంది, మీ ఫేస్ మీరు చూసుకున్నా కానీ లెఫ్ట్ పొజిషన్స్ లో ఉన్న రైట్ పొజిషన్స్ లోకి వస్తే, రైట్ పొజిషన్స్ లో ఉన్నాయి లెఫ్ట్ పొజిషన్స్ లో వెళ్తాయి, రైట్. ఓకే, turn off the mic and see this. Symmetry అంటే symmetry, you can use the symmetry by eliminating the original element ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా మిర్రర్ లో ఎట్లాగైతే కనిపిస్తుందో, సో లైక్ వైజ్ యూ కెన్ సీ మనకి ఇది ఈ పొజిషన్ ఎట్లాగైతే క్రియేట్ అయిందో, ఎట్లాగైతే క్రియేట్ అయిందో, లైక్ వైజ్ యూ కెన్ మీకు అలాగే ఫామ్ అవుతుంది బై ఎలిమినేటింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే సెలెక్ట్ చేసామో అది మనకి ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ హౌ యూ కెన్ సీ, ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని నేను అటువైపుకి తీసుకెళ్ళాలనుకున్నాను, అటువైపు సిమెట్రీ చేయాలనుకున్నాను. బట్ బై యూజింగ్ ద సిమెట్రీ ఆప్షన్ నేను ఇది క్లిక్ చేసి దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద రిఫరెన్స్ వాల్యూ. రిఫరెన్స్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఇచ్చేస్తే నాకు ఈ పొజిషన్ నుండి ఎలిమినేట్ అయిపోయి ఈ పొజిషన్కి వచ్చేసింది, రైట్. Same distance, with the same distance it is going to be arise from the original value, and it will be added to the opposite direction that is given from the reference ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నామో ఆ రిఫరెన్స్ కి ఆపోజిట్ సైడ్ లో మనకి ఈ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సిమెట్రీ అండ్ మిర్రర్ options and symmetry options are useful for that. And here you can see the translate option. So translate option enti ante, if I am going to make this element to be ఈ ఎలిమెంట్ ని నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో యూ కెన్ గివ్ ద ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ హియర్ ట్రాన్స్లేట్ ఎలిమెంట్ అనేది క్లిక్ చేయగలనే దేర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ అనేది కావాలి అనేసి అడుగుతున్నాను. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ పర్టికులర్ ప్రొఫైల్ టు బి 3 ఎలిమెంట్స్, ఒక 3 డూప్లికేట్స్ అనేవి కావాలి అనుకుంటున్నాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ వాల్యూ టు బి 3.
3 ఇచ్చేసి దేర్ యూ కెన్ గివ్ ద వాల్యూ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు గివ్ ద స్టార్టింగ్ పాయింట్, ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందో అక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో ఇది స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకొని యూ కెన్ మేనేజ్ ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ద వాల్యూ హియర్. వాల్యూ అనేది 40 mm ఇచ్చాను అనుకోండి. నేను యూ కెన్ సీ రిక్వైర్డ్ పొజిషన్లోకి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్. ఓకే, అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉంది? 40, రైట్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఇదే సర్కిల్ని నేను మళ్ళీ చూస్తాను చూడండి. ఇదే సర్కిల్ని నేను ఏం చేస్తాను, ట్రాన్స్లేట్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఫస్ట్ 3 instances, మళ్ళీ 3 instances, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ పాయింట్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్. ఈ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాను. దెన్ ఐఎమ్ గివింగ్ ది వాల్యూ, సేమ్ వాల్యూ 40 mm ఇచ్చాను. 40 mm ఇచ్చాను. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ఆరిజిన్, ఏదైతే ఆరిజిన్ ఉంటుందో దాన్ని ఇవ్వాలి మనం. సో ఏదైతే ఓరియంటేషన్లో కావాలన్నా, ఎక్స్ డైరెక్షన్లో కావాలా, వై డైరెక్షన్లో కావాలా, దట్ విల్ బి యువర్ చాయిస్. అండ్ యాంగులర్గా కావాలంటే యాంగులర్గా ఇవ్వచ్చు. సో ఎలా కావాలంటే మనం అలా ఇవ్వచ్చు. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వాల్యూ. ఇక్కడ వాల్యూ ఇచ్చేసాను. సో వాల్యూ ఇవ్వగానే చూడండి మళ్ళీ. సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది రిఫరెన్స్ ఏది తీసుకుందంటే మనకి, సో ఈ 2 రిఫరెన్సెస్ తీసుకున్నాను, రైట్? ఈ రెండింటిని రిఫరెన్స్ కింద తీసుకుంటాం. సో మనం ఎట్లాగానే ఇవ్వచ్చు. సో మిడ్ పాయింట్ అని ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఏదైతే పొజిషన్ నుండి ఇచ్చామో ఆ పొజిషన్ నుండి మనకి రిఫరెన్స్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఐ కెన్ మేక్ క్లియర్ ఎగ్జాంపుల్. సో see here, ఒక బ్లాక్ నేను రెక్టాంగిల్ బ్లాక్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో ఇది నాకు కావాలి. సో దీన్ని నేను ఒక 4 instance కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద ట్రాన్స్లేట్ ఎలిమెంట్లో నేను 4 elements అని ఇచ్చాను. దెన్ ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఫస్ట్ స్టార్టింగ్ ఆరిజిన్. స్టార్టింగ్ ఏ పాయింట్లో కావాలి ఆ పాయింట్ ఇవ్వాలన్నమాట. సో సారీ, మళ్ళీ చూడండి. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు గివ్ ద వాల్యూ హియర్. వాల్యూ ఇచ్చేసి దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద దిస్ థింగ్, ఈ థింగ్ని నేను ఇవ్వాలి అనుకుంటున్నా. దెన్ గివ్ ద స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలన్నమాట. సో ఎక్కడ నుండి ఎక్కడికి రావాలి, ఎక్కడ నుండి ఎక్కడికి రావాలి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు if I'm going to translate something, so ప్రొఫైల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను. సో ప్రొఫైల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ దిస్, ఇది ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను 4 elements కింద. అండ్ గివ్ ద వాల్యూ. సో ఈ పొజిషన్ నుండి నేను ఇవ్వాలి. సో హియర్ యూ కెన్ సీ హియర్ ఈ పొజిషన్ నుండి ఇచ్చాను. సో ఐఎమ్ గివింగ్ ద వాల్యూ దట్ ఈస్ 150 mm. 150 mmతో నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 150 mm. సో ఇట్లా 150 mmతో ఇచ్చాను. అండ్ యూ కెన్ సీ ద వాల్యూ హియర్. సో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనకి 150 ఉంటుంది. సో యాజ్ యూ సీ హియర్, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు 150 ఉంటుంది. లైక్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి 150, రైట్? 150 ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్, ఈ సింగిల్ ఎలిమెంట్ని నేను చేయాలి అనుకుంటున్నాను. దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద స్పెసిఫిక్ ఆరిజిన్ అండ్ గివ్ ద reference. What is the reference from the distance? ఏ డిస్టెన్స్ నుండి ఏ డిస్టెన్స్ వరకు కావాలి. సో likewise you can manage and give the values here. So 40 mm కావాలని నేను ఇచ్చాను అనుకోండి. You can see the value here. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? సో 40 mm. Likewise you can give the values, right? అలాగే మనం వాల్యూస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ హియర్ రొటేట్. సో రొటేట్ అనే ఆప్షన్ ఉంది కదా,
what is this rotate option? So here I am going to make the circle అనేది ఒకటి డ్రా చేశాను. Then okay, I'm going to delete all these things. మొత్తాన్ని ఫస్ట్ మళ్ళీ క్లమ్జీగా ఉంటుంది మీకు చూడటానికి. సో I'm going to delete all these things and delete చేస్తాను. సో ఫస్ట్ హ్యావ్ టు go for the సర్కిల్ అనేది ఒకటి డ్రా చేశాను. సో ఇది ఒకటి డ్రా చేశాను. అండ్ I have to give the circle to be in this thing. ఈ ఆరిజిన్ చుట్టూతో నాకు సేమ్ ఆరిజిన్తో నాకు ఈ సర్కిల్స్ అనేవి కావాలి. లైక్వైజ్ ఇఫ్ యూ సీ వెన్ ఐ గో టు ద రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. దేర్ ఐ హ్యావ్ టు గివ్ ద ఇన్స్టెన్స్. నాకు 3 సర్కిల్స్ కావాలి విత్ 360 degreesలో నాకు 3 సర్కిల్స్ కావాలి. దేర్ యూ హ్యావ్ టు గివ్ ద ఆరిజిన్ పాయింట్. ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఆరిజిన్ ఉందో, సో ఫ్రమ్ వేర్ డిస్టెన్స్, ఏ డిస్టెన్స్ నుండి నీకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ద సర్కిల్ని సెలెక్ట్ చేయండి అండ్ గో ఫర్ ద రొటేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ ఇన్స్టెన్స్, ఎన్ని కావాలి అనేది ఇవ్వండి. దెన్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ ద ఆరిజిన్, వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఆరిజిన్ నుండి మనకి ఎంత డిస్టెన్స్లో కావాలి. అండ్ గివ్ ద వాల్యూ ఆఫ్ 360 అనేది యాంగిల్ ఇవ్వండి. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సారీ, ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ఇచ్చాను అండ్ క్లిక్ ఆన్ 360/3 ఇవ్వండి. దెన్ యూ కెన్ సీ మనకి యాంగిల్, ఒక సర్కిల్కి ఒక యాంగిల్ ఎంత ఉంటుందంటే 360 ఉంటుంది. సో 360ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత యాంగిల్ వస్తుందో, సో యూ కెన్ గివ్ ద వాల్యూస్ హియర్, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద వాల్యూ దట్ ఈస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ గివ్ ద ఆరిజిన్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రొటేట్, ఇక్కడ నుండి రొటేట్ అవ్వాలి ఆరిజిన్ ఇవ్వండి. అండ్ యూ కెన్ గివ్ ద వాల్యూ దట్ ఈస్ 30 యాంగిల్తో నేను ఇచ్చాను అనుకోండి. ఇఫ్ యూ సీ హియర్ the angles will be creating with these 3 circles. ఈ సర్కిల్ ఎంతైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అవుతుంది. యాంగులర్గా నాకు వాల్యూస్ కావాలి అంటే ఐ హావ్ టు గివ్ దిస్ values and enter this. సో ఈ పాయింట్ని, సో ఈ ఆరిజిన్ని సెలెక్ట్ చేయండి. దెన్ హియర్ ఆల్సో యూ కెన్ మేక్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఈ 2 పాయింట్స్ని సెలెక్ట్ చేయండి. దెన్ యూ కెన్ గివ్ ద వాల్యూస్ హియర్. సో వాల్యూ వాల్యూస్ ఏంటి, సో యూ కెన్ సీ హియర్ ద వాల్యూ ఈజ్ 30 degrees, రైట్. 30 degrees ఏమైనా మనం ఇచ్చింది. సో లైక్వైజ్ యూ కెన్ ప్రిపేర్ ద రొటేషన్ వాల్యూస్ హియర్. సో రొటేట్ అనేది మనకి అలా యూజ్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ హియర్ ద స్కేలింగ్ వాల్యూ. స్కేలింగ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్ టు బి స్కేల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇది స్కేలింగ్లోకి నాకు కావాలి. సో సెలెక్ట్ చేసి స్కేల్ పెట్టి సో ఎక్కడ కావాలి నాకు పొజిషన్, ఎక్కడ కావాలి స్కేలింగ్ అనేది, ఎక్కడ పొజిషన్లో కావాలి అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. దెన్ యూ కెన్ గివ్ ద వాల్యూస్ హియర్. సో వాట్ ఈస్ ద స్కేలింగ్ ఆఫ్ 1:2 అంటే ఎంత వస్తుందండి? సో వాట్ ఈస్ ద వాల్యూ 1:2 అంటే
what is the value of 1:2? 1:2 అంటే ఎంత? If I'm giving the scaling value of 1:2, if I'm going to make the 10 mm నేను ఒక లైన్ 10 mm డ్రా చేయాలి, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ వాల్యూ టు బి 1:2. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ వాల్యూ టు బి డ్రాన్? ఇప్పుడు నేను ఎంత లెంత్లో డ్రా చేయాలి ఆ డయాగ్రామ్ని. సో 1:2 డయాగ్రామ్లో నేను 1:2 రేషియోలో నేను ఒక డయాగ్రామ్ని డ్రా చేయాలి. దెన్ ఒక 10 mm లైన్ని నేను డ్రా చేయాలనుకుంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ 10 mm లెంత్ ఎంతైతే ఉందో దాన్ని 1:2 రేషియోలో డ్రా చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ లైన్ ఎంత డ్రా చేయాలి? బై హ్యాండ్తో మనం డ్రా చేసాం డయాగ్రామ్. అర్థమవుతుందా నేను చెప్పింది? అడిగింది అర్థమైంది? అర్థమైంది సార్. 5 mm తో డ్రా చేయాలి. యా 1:4 అంటే 0.25 లో డ్రా చేయాలి. 2.5 తో డ్రా చేయాలి సార్. యా 2.5 is the answer, right? అది that is the value, right? If I'm going to make 2:1 అంటే ఎంత వస్తుంది? 2:1 అంటే ఎంత వస్తుంది? 20 వస్తుంది సార్. Yeah, it is a doubling of the value, right? Doubling of the value. Likewise, you can make this. So see, if I'm going to make this circle to be scale, ఎక్కడ స్కేల్ కావాలో నాకు ఇచ్చేసాను. సో ఎక్కడ కావాలో నాకు ఇచ్చేసాను. అండ్ దెన్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ దట్ ఈస్ 2:1 కావాలి అనుకున్నాను. 2 ఇచ్చేసాను వాల్యూ. దెన్ యూ కెన్ గివ్ ద వాల్యూ. సో మన రిక్వైర్డ్ పొజిషన్లో మనకి స్కేలింగ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ హియర్ ఆఫ్సెట్ వాల్యూ ఈస్ దేర్. ఆఫ్సెట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ని నేను ఇంకొక సర్టెన్ పొజిషన్కి తీసుకెళ్ళాలి. దెన్ యూ కెన్ మేక్ దెమ్ ఎన్లార్జ్ చేయాలి అనుకుంటున్నా. సో లైక్ వైజ్ స్కేలింగ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఎన్లార్జ్. సో బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్. సో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నుండి అయితే తీసుకున్నాము, సో ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్టెన్స్ వాల్యూ అనేది అలాగా ఫామ్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ rectangle తీసుకుంటాం. rectangle this and is going to be scale from here to here. సో ఇక్కడ నుండి ఇక్కడికి స్కేలింగ్ ఇచ్చాను. దేర్ యూ కెన్ సీ ఇక్కడ లాగా ఎన్లార్జ్ అయిందా? ఎన్లార్జ్ అవ్వలేదు. వాల్యూస్ అనేవి ఎన్లార్జ్ అవ్వలేదు. బట్ ద యాక్చువల్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే సేమ్ డిస్టెన్స్లోకి మనకి కన్వర్ట్ చేస్తుంది, రైట్? ఇలాగా మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవడానికి, సో ఫ్రమ్ ఆరిజిన్ టు ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు సెల్ ఎంతైతే కావాలో అంతవరకు మనకి ఎన్లార్జ్ అవడానికి యూజ్ అవుతుంది, రైట్? సో స్కేలింగ్కి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ స్కేలింగ్లో. సో స్కేలింగ్ కొట్టాను. Then I have selected these thing and I'm giving ఇక్కడ నాకు ఒక సర్కిల్ ఇక్కడ నాకు కావాలి అని చెప్పేసి నేను ఇచ్చాను. దెన్ 0.4 mm నాకు కావాలి. సో ఇక్కడ చూస్తే మీకు స్కేలింగ్ అనేది ఎలా ఫామ్ అయింది. సో యాస్టీస్గా మనకి ఎలాగైతే ఉందో దాన్ని డిక్రీజ్ చేస్తే మనకి ఫామ్ అయింది. బట్ వెరాజ్ ఇన్ దిస్ థింగ్, సో ఏదైతే ఆఫ్సెట్ ఉందో ఆఫ్సెట్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇది ఫామ్ అయిందో. సో చూడండి ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఫ్రమ్ పాయింట్ టు వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అండ్ ఇక్కడ దాకా అయితే మనకి ఆఫ్సెట్ కావాలో అక్కడ దాకా ఆఫ్సెట్ అయింది. ఓకే, ఆఫ్సెట్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద పొజిషన్ లెంత్ అనేది మనం ఇస్తాం అనమాట. సో ఈ పర్టికులర్ పొజిషన్లో నాకు ఈ ఆబ్జెక్ట్ మళ్ళీ రీకాల్ కావాలి అంటే యూ కెన్ మేక్ ద ఆఫ్సెట్ వాల్యూ, రైట్? సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ద ప్లెయిన్ వాల్యూస్ ఆల్సో. ప్లెయిన్స్ కూడా మనం అలాగే చేయొచ్చు యాజ్ ఫర్
పార్ట్ డిజైన్లోకి వెళ్ళినప్పుడు మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అండ్ from there operation toolbars are cleared, and here it is the project 3D element. Project 3D element అనేది మనం పార్ట్ డిజైన్ లో యూస్ చేస్తాము. సో దేర్ ఐ కెన్ do the details of project toolbars. సో project 3D element అనేది ఎలా యూస్ చేస్తాం అనేది మీకు అప్పుడు చెప్తాను. ఓకేనా? సో from this session, have you any doubt regarding to this things? ఏదైనా మీకు డౌట్ ఏముందో చెప్పండి. ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ, మీరు దేంట్లో ఈ టూల్స్లో ఏమన్నా డిఫికల్ట్ ఫేసెస్ ఉంటే చెప్పండి. సో ఏదైనా అర్థం కాకపోయినా కానీ ఏదైనా రికాల్ చేయమన్నా కానీ ఐ కెన్ రికాల్ దట్ థింగ్. ఓకే ఓకే సార్, అన్నీ అర్థమయ్యాయి. ఓకే నిన్న యూ కెన్ గో. టూల్స్ లో చెప్పండి. షార్ట్ కట్స్ చెప్పారు కదా సార్. యా, షార్ట్ కట్స్ చెప్పాను. ఆ షార్ట్ కట్ ఒకసారి నేను ట్రై చేశాను సార్, కానీ అవ్వడం లేదు. ఒకసారి మీరేం ట్రై చేశారంటే ఏదో ట్రై చేశారు ఒకసారి చెప్తాను. జూమ్ కి ట్రై చేశాను సార్. జూమ్ కి స్పేస్ బార్ షార్ట్ కట్ పెట్టి ట్రై చేశాను సార్, అవ్వట్లేదు. అలాగే ట్యాంక్ కూడా పెట్టాను సార్, అవ్వట్లేదు. స్పెసిఫిక్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఏంటంటే మీరు స్పెసిఫిక్ గానే చేయాల్సి ఉంటుంది. కస్టమైజ్, కమాండ్ ఆప్షన్ లోకి వెళ్ళి చేశారు కదండి. సో ఇక్కడ వ్యూ టూల్ బార్ లోకి వెళ్ళేసి యూ కెన్ జూమ్ ఇన్ ప్రాపర్టీస్. ఎస్ సార్. If you try this control plus something like R, control plus R కానీ ఏదైనా డిఫరెంట్ ఏదైనా ట్రై చేశారు. కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో కంట్రోల్ ప్లస్ అంటే ఎంటర్ ఒక కీబోర్డ్ ట్రై చేశాను సార్, 2 టైప్స్ అలా చేయలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేయండి. సమ్ ఆఫ్ ద టూల్స్ ఆర్ ఏదైనా టూల్ ఉందనుకోండి, అదేమవుతుందంటే కొన్ని ఫ్రమ్ యూజింగ్ వన్ స్పెసిఫిక్ టూల్ అబౌట్ స్పేస్ బార్కి మనం ఒక స్పెసిఫిక్ టూల్ని అలాట్ చేసామనుకోండి, అది మనకి ఇంకో దానికి తీసుకోదు అన్నమాట, ఇంకో కమాండ్కి తీసుకోదు. లైక్వైజ్ చెక్ ఆల్ దిస్ థింగ్స్ మీరు చెక్ చేయండి. ఆర్ ఆల్సో యూ కెన్ మేక్ ఎనదర్ థింగ్ యాజ్ షార్ట్ కట్ని మనం వేరేది ఇవ్వచ్చు అన్నమాట. ఓకే ఓకే సార్. So if I'm going to click on the upper button and click on add here, so control plus up button ఉంటుంది. Here reset చేస్తాను ఒకసారి చూడండి. Control upper button, control plus up, I click on add, close it, and close it. జూమ్ అవుతుంది కదండి, నాకు జూమ్ అవుతుంది చూడండి. ఎస్ సార్. ఓకే, అర్థమైంది సార్. సో లైక్వైజ్ యూ కెన్ అర్థమైంది సార్. మేనేజ్. సో మీరు ఏంటంటే జూమ్ ఇన్ చేయడానికి మీరు స్పేస్ బార్ అనేది వేరే దాంట్లో ఇచ్చారనుకోండి, వేరే కమాండ్ ఏదైనా ఇచ్చారనుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ అగైన్, అది మళ్ళీ యూస్ చేయడానికి మీకు కమాండ్ యూస్ అవ్వడానికి ఉండదు. సో లైక్వైజ్ యూ హ్యావ్ టు చెక్ అండ్ గివ్ ద కమాండ్స్. ఓకే, షార్ట్ కట్స్ అనేది Okay, sir. అలాగే యూస్ చేసుకోండి. అండ్ టుడే you can give the examples. సార్ ఇంకొకటి సార్, చెప్పండి. నిన్న మీరు రికార్డెడ్ సెషన్ పెట్టారు కదా సార్, అది రాలేదు సార్. అంటే ఇంకా వెయిటింగ్ లో ఉంది అని చూపిస్తుంది. కొన్ని మెసేజ్ మీరు పంపిన కొన్ని మెసేజెస్ కూడా అట్లా చూపిస్తుంది, వెయిటింగ్ ఫర్ ది మెసేజ్, వెయిటింగ్ ఫర్ రిసీవింగ్ ది మెసేజ్ అని చూపిస్తుంది. అంటే మీరు పంపించిన మెసేజ్ ఒకసారి ఓపెన్ నాకు- కావట్లేదు అట్లా. This conference will now be recorded. And from here
can go practice some can practice something. So practice it then. By simple sketches, you can so are you visible to see my screen? Screen కనిపిస్తుందా మీకు? సో కనిపిస్తుంది సార్. ఇలాంటి స్కెచెస్ మనం డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి నేను ఎట్లా డ్రా చేయాలి అని చెప్తాను చూడండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సో సి ఫస్ట్ ఎగ్జామిన్ ద స్కెచెస్, స్కెచ్ని ఎగ్జామిన్ చేయండి. సో ఫస్ట్ ఎలా డ్రా చేయాలి, ఎక్కడ నుండి డ్రా చేయాలి అని మనకు ఒక ఐడియా వస్తుంది. సో సీ హియర్ ఇన్ ద bottom it is given that the length of 11.4 mm, and it will be the radius is given. That means from this point to this point it is 5 mm, right? 5 mm ikkadiki untundi, and from this point to this point it is 5 mm, right? Ikkadi nundi ikkadiki kuda 5 mm. So that means it value it is going to be 10 mm, and it is going to be 9.9, right? So from this information we have gathered that the information that is లో మనకి డిస్టెన్స్ లో మనకి క్రియేట్ అయింది. సో దట్ ఈస్ 11.4 and 9.9. that will be what will be the value here. So that will be 11.4 plus 10 plus 9.9. What is the value here? 13.3. 13.3 is a value, and we can make the circle here. That will be 7.7 radius. So మనం ఇక్కడ డ్రా చేయొచ్చు. What will be the height of this thing? ఇక్కడ దాకా మనకి ఎంత వస్తుందండి? So that will be the 18 and here it is 29, and you can make this value to be 37 8.92. Hello. 37 వస్తుంది సార్. ఓకే 37, అండ్ హియర్ యూ కెన్ సీ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనకి ఇచ్చారు. సో హియర్ ఇట్ ఈస్ గివెన్. సో 10.8 వాల్యూ అనేది ఇచ్చారు. సో 10.8 అనేది ఇచ్చారు, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ 20.4 అనేది ఇచ్చారు. బై దిస్ యూ కెన్ ఎగ్జామిన్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్. సార్ మనం ఫస్ట్ వాల్యూస్ లో మనం ముందు రెక్టాంగిల్ తీసుకుని తర్వాత అక్కడ ట్రిమ్ అవి చేసి అవన్నీ యాడ్ చేసుకోవాలా మొత్తం ఆర్క్లు? చెప్పేదా కాదండి సార్, చెప్పేదా కాదండి. ఇఫ్ ఒకసారి మీరు ఇదంతా ఎగ్జామిన్ చేయండి, ఒకసారి చూడండి డయాగ్రామ్ లో మనకి ఎక్కడ నుండి ఎట్లా డ్రా చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో లైక్వైజ్ యూ కెన్ సీ. ఓకే, అది మనం ఎలా చెక్ చేయాలి అంటే డైరెక్ట్ గా మనం రెక్టాంగిల్ తీసుకొని డ్రా చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ మేక్ థింగ్స్ బై యూజింగ్ ద ప్రొఫైల్ టూల్ బార్ ఉంది కదా, ప్రొఫైల్ టూల్ బార్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. దెన్ అగైన్ యూ కెన్ మేనేజ్ థింగ్స్ అన్నమాట. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ నుండి మనకి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఇవ్వలేదు, బట్ హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ 3 mm రేడియస్. ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ 37, రైట్? ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఇక్కడికి 37. ఇక్కడ నుండి 10.8 అనేది ఇచ్చారు అంటే ఇక్కడ నుండి 3 రేడియస్ అంటే ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద వాల్యూ హియర్. సో 6 mm is the value and 16.8 is the value here. So ఇక్కడ నుండి 16.8 పాయింట్ దగ్గర తీసుకోండి. యూ కెన్
ఇక్కడ వరకు మనకి ఎంత వాల్యూ రావాలి అనేది మనం చూస్ చేసుకోవాలి అంటే టు గివ్ ఈ పాయింట్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ పాయింట్ ఎక్కడ దాకా స్టార్ట్ అయింది అనేది మనకు తెలియాలి. సో అది ఎలా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి.